నువ్వు దేనికి పనికిరావు. నీ నెత్తిపైన రూపాయి పెడితే నేను దాన్ని నా రూపాయి తీసుకొని పోతారు. ఏంటి బ్లడ్ చూస్తేనే నీకు ఇట్లా చక్కెర వస్తూ ఉంటుంది, అట్లాంటి నువ్వు డాక్టర్ అవుతావా? ఈ ఫోన్లో ఒక యాపే నీకు సెట్ చేయడానికి రాదు, నువ్వు ఇంజనీరింగ్ అవుతావు. వెరీ గుడ్, షబ్బాష్. అయ్యో ఫిట్ ఫర్ నథింగ్, వేస్ట్. నీకు అంత సీన్ లేదు. నీ ముఖం చూసుకున్నావు ఎప్పుడన్నా అర్థంలో? ఇట్లాంటివి మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడో ఒక దగ్గర వినే అంటారు సీను. హాయ్ స్వీటీస్, వాట్స్ హ్యాపెనింగ్? వెల్కమ్ టు గ్రేస్ అన్ఫిల్టర్డ్. దిస్ ఇస్ గ్రేస్. ఈ నెగటివ్ వర్డ్స్ అన్నీ కూడా మనము అక్కడెక్కడ కాదు, చాలా వరకు మనం మన ఇంట్లోనే మన చుట్టుపక్కల వాళ్ళతో ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ వేరుంటాం కదా. మరి ఏం చేద్దాం? ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం? వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఎదుగుతూ ఉంటాం. దీన్నే నా భాషలో చెప్పుకోవాలంటే లెవెలింగ్ అప్ అని అంటారు. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఊర్లో ఒక ఆమె చాలా కష్టపడుతుంది ఒక న్యూస్ ప్రెజెంటర్ అవుదామని, అది కూడా ఇంగ్లీష్ ఛానల్లో. అన్ని విధాలుగా ఇంగ్లీష్ బుక్స్ చదువుతుంది, సినిమాలు చూస్తుంది, అన్నీ టు బికమ్ అ బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ ఆర్ న్యూస్ ప్రెజెంటర్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమెను దెప్పి పొడుస్తూ ఉంటారు. నువ్వు ముఖం చూసుకున్నావా, ఇక్కడి నుంచి నువ్వు ఇంకా న్యూస్ ప్రెజెంటర్ అవుతావు. అబ్బో అసలు ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు, నువ్వు తెలుసా? పోమా పో, బట్టలు ఉతుకుపో, బాసాన్ తోంపో. నువ్వు ఆ కష్టపడేది ఏదో కనీసం ఒక వంట నేర్చుకున్నావు అనుకో, పెళ్ళి చేసుకొని నీ మొగుడు కన్నా కడుపు నిండా భోజనం పెడతావు నువ్వు. ఇట్లాంటి వర్డ్స్ అంటుండే. అయినా కూడా ఏడ్చుకుంటాను, నవ్వుకుంటాను, హ్యాపీగాను, ఎట్లనో అట్లా. కానీ న్యూస్ మట్టుకు ఆమె ప్రజెంట్ చేయాలనుకున్న ఇంగ్లీష్ వర్డ్స్ మట్టుకు ఎప్పుడు ఆపలేదు. జర్నీ వెంట ఆన్. ఒక రోజు ఏమవుతుంది, వాళ్ళ ఊరికి వేరే ఛానల్ వాళ్ళు ఎవరో వస్తారంట. సడన్గా ఆ యాంకర్కి ఏదో ప్రాబ్లం అయిపోయి షీ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద హోటల్. ఇక న్యూస్ ప్రజెంట్ చేయాలి, అది ఇంపార్టెంట్, ఇంగ్లీష్లో కావాలి. ఎట్లా? వాళ్ళు ఫుల్ టెన్షన్ అవుతూ ఉంటే, ఏ బాబు ఇక్కడ ఎవరైనా యాంకర్స్ కానీ న్యూస్ ఛానల్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లా నాకు హెల్ప్ కావాలి అని అంటే, ఇంగ్లీష్ ఆ సారు మా దగ్గర ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, కానీ ఒక పిచ్చిది ఉంది, ఆ పిచ్చిది ఎప్పుడు ఇంగ్లీష్లోనే వరులుతూ ఉంటుంది, ఆ పిల్లతో మాట్లాడకపో అగో ఆ ఇల్లు అని ఇంటికి పంపిస్తారు. ఆ పిల్లతో మాట్లాడి స్క్రిప్ట్ ఇచ్చి, అమ్మ నువ్వు ఇది చేయగలుగుతావా, నీకు తెలుసా ఇదని అంటే, నాకు తెలుసండి అని చెప్పేసి షీ స్టార్టెడ్. అండ్ గెస్ వాట్, దట్ వాజ్ ద బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ ఇంగ్లీష్లో. చూసిన వాళ్ళందరూ కూడా నేనే చెప్పిన వాళ్ళ ఇంటి అడ్రస్, ఆమె నా కూతురు, మా ఇంటి పక్కన ఉంటుంది, ఇట్లాంటివన్నీ చెప్పుకున్నారు. కానీ ఆ అమ్మాయిని దెప్పి పొడిచిన వాళ్ళు, ఆ అమ్మాయిని హర్ట్ చేసినటోళ్ళు, నువ్వు దానికి పనికిరావు, నువ్వు ఇది అది అనేటోళ్ళు ఇంత పొజిషన్కి వస్తుందని వాళ్ళు నమ్మలేదు. ఈ అమ్మాయి కలలు గంటా ఉంటే నిద్ర లేపుతా ఉన్నారు, అన్నీ ట్రైల్ చేసిండ్రు. బట్ షీ కుడ్ డూ ఇట్. టు బీ వాట్ యు వాంట్ టు బీ, ఆల్ దట్ యు నీడ్ ఈజ్ యువర్ గట్ అండ్ కన్సిస్టెన్సీ. మిమ్మల్ని ఎవ్వరు ఏది అనరు, వాళ్ళ పనే ఏదో అనుకోవడం. నీ పనేంటి? నీకు కావాల్సింది నువ్వు చేసుకుంటూ పోవడం. స్వీటీ, లెట్ మీ టెల్ యూ దిస్ లౌడ్ అండ్ క్లియర్. వాళ్ళు ఏదో అన్నారని నువ్వు ఆపేసినావు అనుకో, అది ఆగిపోతుంది. అది ఓవర్ నైట్ నువ్వు తీసుకొని పోయేంత వరకు అది ఏం కాదు. సో యూ డూ యూ, లెవెల్ అప్ స్వీటీ. కిక్ స్టార్ట్ అంటారు కదా, దిల్ కిక్, ద జాబ్ ఈస్ టు డూ దట్, బట్ యువర్ జాబ్ ఈస్ టు స్టార్ట్, బిగిన్, కీప్ డూయింగ్ ఇట్. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ లవ్ యూ.